ఎందుకంటే 10 మందికి నీతులు చెప్పే శుద్ధులు చెప్పేవారు మనం సరిగ్గా లేకపోతే ఎలాగా? సో తప్పనిసరిగా మరీ ముఖ్యంగా మహిళల విషయంలో అశ్లీలత లేకుండా చాలా అత్యంత గౌరవంగా ఉండవలసిందే. అటువంటి చర్యలు ఎవరు పాల్గొన్నా దాన్ని పార్టీ దూరం పెడతారు. ఈ విషయంలో జనసేన పార్టీని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆరోపణ వచ్చింది. దాని మీద విచారణ యంత్రగతంగా చేసుకుంటున్నారు. అలాగే మొత్తం వివరాలు బయటకు వచ్చేంత వరకు పార్టీకి దూరం అని అన్నారు. చాలా సంతోషం. అలాగే భారతీయ జనతా పార్టీ మీద కూడా గుంటూరు ఇందాక చెప్పినట్టు గుంటూరు జిల్లా అధ్యక్షుడి మీద వచ్చింది. వెంటనే ఆయన్ని రాజీనామా చేయమన్నాం. ఆ రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోయాడు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఎమ్మెల్యే మీద ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. ఆ ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఆయన ఏదో మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు. ఇప్పుడు వరకు పార్టీలో తీసుకోలేదు. అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే వైసీపీ పార్టీ యొక్క అఫీషియల్ ఎక్స్ ఖాతాల్లో నిన్న మొన్న చూస్తే అత్యంత తిట్టిపోస్తూ పవన్ కళ్యాణ్ గారిని తిట్టిపోస్తూ మీకు అసలు విలువలు ఉన్నాయా, మీ పార్టీ ఏమైనా చర్య తీసుకుంటుందా, ఏం పార్టీ ఇది అని చెప్పి తిట్టిపోస్తూ మహిళల్ని ముసలావుని పెట్టి తిట్టించారు పవన్ కళ్యాణ్. నేను వారిని అడుగుతున్నాను, అసలు ఇలాంటి విషయాల్లో మీకు అసలు మీ పార్టీకి నైతిక విలువలు ఏదన్నా ప్రశ్నించే హక్కు ఉందా అసలు?